హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. పవన్ కళ్యాణ్కు ఎంతమంది మద్దతుదారులున్నారు? గతంలో వచ్చిన దాదాపు 7% ఓట్లకు పైగా ఎంత మేర ఓట్ షేర్ పెరగనుంది? వాపుకు బలుపుకు మధ్య తేడా తెలుసుకునే పరిస్థితి లేదా? పవన్కు బలం లేకుండానే ఆయన స్పీచ్లను చూసి సీట్లు కేటాయించాలనుకోవడం సరికాదని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే పార్టీ ఒకసారి ఊపు మీదకొచ్చిన తర్వాత పక్కోడితో షేర్ చేసుకునేందుకు ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. టీడీపీ క్యాడర్లో ఉన్న ఈ అభిప్రాయాన్ని ఆసరాగా తీసుకుని సోషల్ మీడియా గేమ్ మొదలైంది. ఈ గేమ్ కొంత వేగంగానే విస్తరిస్తోంది. జేఎస్పీతో పొత్తును టీడీపీ నేతలు ఇష్టపడడం లేదన్నది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం. అందులోనూ స్వయంగా చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మేరకు స్కెచ్ వేస్తున్నారని కూడా ఓ రేంజ్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో చెలిమి లోకేష్కు ఇష్టం లేదని, అందుకే క్రమంగా ఓ పద్ధతి ప్రకారం పొగబెడుతున్నారన్నది ఆ ప్రచారం సారాంశం. అందుకు వారి వద్ద అనేక ఉదంతాలు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు. ఇంతకీ నారా లోకేష్ ఏం చేస్తున్నారు? ఆయన తీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్తో మైత్రికి లోకేష్ ఎందుకు ఇష్టపడడం లేదు? టీడీపీ క్యాడర్లో వస్తున్న స్పందనేంటి? లోకేష్కు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పోటీనే, అందులో ఎలాంటి సందేహమూ లేదు. 2019లో పొత్తు పెట్టుకోకపోవడానికి కూడా అదే కారణమని చెప్తారు. పవన్తో చేతులు కలిపితే లోకేష్ వీక్ అయిపోతాడని అప్పట్లో ఓ పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడికి నూరిపోశారు. ఆ మాట నమ్మి ఒంటరిగా పోటీ చేసి టీడీపీ ఓటమి పాలైంది. అందుకే ఇప్పుడు పొత్తుకు అంగీకరిస్తున్నప్పటికీ పాత భయం మాత్రం వెంటాడుతోంది. పవన్ ఎంత బలపడితే లోకేష్ అంత బలహీనుడవుతాడని టీడీపీ వ్యూహకర్తల భయం. అటువంటి భయంలో నిజం లేకపోలేదు. ఎందుకంటే పవన్కు సినీ గ్లామర్ ఉంది, లోకేష్కు పప్పు అన్న పేరుంది. ఈ రెండింటినీ ఎవ్వరూ కాదనలేరు. పైగా ఇప్పుడు లోకేష్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. వైసీపీని వీడిన వారిని స్వయంగా పిలిచి మాట్లాడడంతో పాటు అవసరాన్ని బట్టి పార్టీలో చేర్చుకుంటున్నారు. తనకు అవసరం లేని వారిని జనసేనకు పంపుతున్నారు. అది మరో గేమ్. అయితే ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేసి ఒంటరిగా పోటీ చేసినా గెలిచే విధంగా పార్టీని సిద్ధం చేస్తున్నారన్నది క్యాడర్లో ఒక వర్గం వాదన. లోకేష్కు కూడా చాలా అంబిషన్స్ ఉన్నాయి. పవన్తో కలిసి నడిస్తే అవి పూర్తి కాకపోవచ్చు, లేని పక్షంలో అసంపూర్ణంగా ఆగిపోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు జనసేనను దూరం చేసుకునే సీన్ మాత్రం లేదు. అయినా సరే ఈ అంశాలను అర్థం చేసుకోవడం, వాటిపై పూర్తి అవగాహన ఉండడంతో టీడీపీ వ్యతిరేకులు కొందరు సోషల్ మీడియాలో గేమ్ మొదలుపెట్టారు. ఇంకేముంది, పవన్ను తరిమేయడం, టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం ఎంతో దూరం లేదని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చిత్ర విచిత్రాలు చాలానే జరుగుతున్నాయి. పార్టీ వ్యతిరేకులు రకరకాల ప్రచారాలు చేస్తారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి తీసుకెళ్లాలని కూడా ప్రయత్నాలు చేస్తారు. వారి కోరిక ఫలించకుండా చూడాల్సిన బాధ్యత టీడీపీ నేతలపైనే ఎక్కువగా ఉంటుంది. ఆ మాట చెప్పడానికి ఎవరూ సందేహించకూడదు. ఆ తర్వాత లోకేష్ తిరుగులేని నాయకుడు అవుతారా లేదా అన్నది వేరే విషయం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.